అసెంబ్లీలో నారా లోకేష్ గారు అయితే మన జగన్మోహన్ రెడ్డి గారికి 11th రోలో సీట్ అయితే కేటాయించారు. బట్ స్టిల్ ఆయన వచ్చి ప్రజల కష్టాల గురించి మాట్లాడుకోకుండా ఉన్నారు కదా. సో బయట అయితే ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. అలాంటప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా అని ఎందుకు అని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రశ్నిస్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు 11 సీట్స్ ఇచ్చారండి ప్రజలు. అది ప్రజలు ఇచ్చారో మరి లేకపోతే కూటమి ప్రభుత్వం వల్ల వచ్చిందో ఐ డోంట్ నో. బట్ కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే 11 సీట్స్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే పర్సన్గానే మాట్లాడాల్సి వచ్చింది. ప్రతిపక్ష హోదా లేకపోతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి 5 minutes కంటే ఎక్కువ టైం ఇవ్వచ్చు ఏపీ పాలిటిక్స్. లాస్ట్ టైము జగన్ గారి ప్రభుత్వంలో జగన్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారు మీరు మాట్లాడాలంటే మాట్లాడండి, మీకు టైం కేటాయిస్తానని ఆల్రెడీ రీలు షేర్ అవుతుంది. ఓకేనా? అట్లాగా వీళ్ళు కూడా సరే మీరు మాట్లాడాలంటే మాట్లాడాలా అని చెప్పాలా. అట్లాంటిది పోయి మీకు ప్రతిపక్ష హోదా లేదు, మీరు 5 minutes కంటే ఎక్కువ మాట్లాడితే జగన్ సార్ ఇవన్నీ చెప్పలేరు. మన ప్రెస్ మీట్ పెట్టాడు, 2 hours అయింది ప్రెస్ మీట్ పెడితే. 2 hours బట్టి న్యాచురల్గా ప్రెస్ మీట్ వాళ్ళకి ఏం చెప్పాడు, 1 hour టైం పట్టిద్ది నేను మాట్లాడతాను అన్నాడు. యాక్చువల్గా అది 2 hours అయింది. అలాంటిది అసెంబ్లీలో ఉంటే 5 minutes కంటే మైకు ఎక్కువ టైం ఇవ్వరు. అలాంటప్పుడు ఇతను ప్రతి విషయం అనేది క్లుప్తంగా ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పలేరు కదా. సో అందుకోసం అతను వచ్చేసి బయట ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అక్కడ మనకి టైం కేటాయించరు, టైం ఇవ్వరు. సో అందుకోసం మనం ఇట్లా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ విలువ పోగొట్టుకోవడం కంటే బయట మాట్లాడేసి ప్రజలకి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ చెప్తే కరెక్ట్ కదా అని. సో మనం చూస్తున్నట్టయితే ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మీద ఒక కమెంట్ అయితే చేశారు. అదేంటంటే కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అది కరెక్టే కదా. దానికి కౌంటర్ కూడా పడింది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎవరంటే ఇప్పుడు నాదెండ్ల మోహన్ గారు ఏమన్నారంటే కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పోలీసు సపోర్ట్ ఉండేది, ప్లస్ మీడియా సపోర్ట్ ఉండేది, అన్ని సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఓకేనా? కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ప్రజలు చూస్తున్నారు కదా వాస్తవం ఏంటి అనేది. ఓకేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగానే జగన్ సార్ చెప్పింది కరెక్టే. ఇప్పటికి 15 years అతను పార్టీ పెట్టి. జగన్ సారు 2000 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టారు. తర్వాత ఆల్మోస్ట్ 1 year లోపే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టారు. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్య వచ్చాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెలివేశాక లోకేష్ నువ్వు నా అమ్మని దూషించావు అది ఇదని చేశాడు. మళ్ళీ 2019లో విడిగా వచ్చి పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 2023లో కూటమికి వచ్చి ఎమ్మెల్యే గెలిచాడు. అతను పిఠాపురంలో వర్మ గారి సపోర్ట్ లేకపోతే బీజేపీ సపోర్ట్ లేకుండా ఎమ్మెల్యేగా అవ్వలేడు. అది ఎందుకంటారు? ఇప్పుడు నా ఒక్కడి బలం వేరు, మీ అందరి బలం వేరు. ఇతనికి 300 ఓట్లు పడవచ్చు, అతనికి 200 ఓట్లు పడవచ్చు, అతనికి 100 ఓట్లు పడవచ్చు. నా ఒక్కడికి 300 ఓట్లు పడవచ్చు. నేను వైసీపీ, వీళ్ళు 3 పార్టీలు. అప్పుడు అందరు కలిసి వచ్చినప్పుడు ఆ ఓట్ల పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది కదా. అలాగా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగింది. అక్కడ నిలబడ్డది ఎవరని చూడాల, కూటమి అభ్యర్థి. తెలుగుదేశం అని చూడాల, బీజేపీ అని చూడాల, లేకపోతే జనసేన అని చూడాల, లేకపోతే 21 ఎట్లా గెలుస్తారు? జగన్ సార్కి 40% వచ్చింది, 11 seats వచ్చాయి. మేము కాదనలేము. కానీ కన్ఫర్మ్గా గెలవచ్చు. ఇలా కూటమి అట్లాగే ఉన్నా గెలవచ్చు, ఒకవేళ విడిపోయినా గెలుస్తాడు.